హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. సో ఈరోజు ఇంకొక న్యూ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసామండి. అమ్మ ఈరోజు అయితే ఏం కూర ఉంటో చిక్కుడుకాయ టమాటా వడి చూపిస్తాను. ఎలా వచ్చిందో చూసి నేర్చుకో. వంటలు గట్రా చేస్తలేదు, నువ్వు ఓన్లీ స్వీట్లు గట్రా చేయమంటే చేస్తా తప్ప వంటలు చేస్తలేదు అసలుకే. సరే, ఇంకో పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు గట్రా అన్నీ కట్ చేసి అపర్ణ. ఇంకో అన్నీ ఇంకా ఇవాళ నువ్వే చెయ్యి. కూర నువ్వే ఉండు. ఇది చిన్న ముక్కలుగా కట్ చేయాలి, అది పొడవుగా కట్ చేయాలి. సెంటర్లో ఘాటు పెట్టేసారు. అది చిన్నవి కోసం అనుకో, చిక్కుడుకాయ ముక్కలు అవి కలిసిపోతాయి. చిక్కుడుకాయ ముక్కలు అవి కలిసిపోతాయి, ఏ తినాలా తెలీదు. కారం గట్ట ఎక్కువ అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవి కూడా చూపించు. వాటిల్లోనే దంచేద్ది కానీ అన్ని కలిపి. ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా దంచేస్తే ఇవన్నీ చిక్కుడుకాయ కూరకాయ ఇది దంచుకుని వండుకుంటే బాగుంటుంది. ముక్కలు అయితే గ్రేవీ కనిపించదు, అసలు బాగోదు. ఇవాళ మా అపర్ణ ఉంటుంది కదా, కూర వెరైటీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయ బాగా దంచుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ బాగా దంచేదన్నా. అల్లం ఉల్లిపాయలు కూడా వేసేసి దంచేయి. ఫస్ట్ దంచేసి అప్పుడు తీసాపు ఉల్లిపాయలు. ఉల్లిపాయలు 5 కలిపి ఆనలుతుంది. అంతా కలిపి నలుగుతా పడిన కచ్చబచ్చగా నలిగితే చాలు, మెత్తగా కలద్దు. అర్థమవుతుందా? పచ్చిమిరకాయలు ముందు పచ్చిమిరకాయలు అయితే తోలుతాయేమో. తోలం పసుపు మానగడమే తోలుతాయని నేనే తూలి మరి కెమెరామెన్ పాపం అవుతాడు కదా. అసలు అవడం ఏమడదు, కొంచెం అసంటే కూర్చుంటాడు దూరంగా. మసాలా వేస్తున్నాను. అల్లం ఉల్లిపాయ కలిపి దంచుకున్నదే. ఇది బాగా ఏపు. ఇది వేగాక అప్పుడు ఉప్పు కారం వేద్ది. అలా కచ్చబచ్చగా దంచుకోవడం వల్ల కూర కూడా టేస్ట్ వస్తుంది. ఉప్పు ఉల్లిపాయ ముక్కలుగా వేసుకునేది కాకుండా. గరం మసాలా పొడి అంటే ఇది జీలకర్ర, ధనియాలు, మిరియాలు 3 కలిపి పొడి చేసింది. చాలు. ఉప్పు కారం కూడా వేసే 2 స్పూన్లే. సాల్ట్ కూడా 2 స్పూన్సేనా? కాదు, 1 స్పూన్. అంటే సాల్ట్ రుచికి తగ్గ వేసుకోవాలి. సరిపోతే మళ్ళీ వేసుకున్నాం, ఎక్కువైపోతే తినలేం కదా. ఇది కూడా మగ్గిపోయింది. ఆ పని టమాటా ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు వేసాను. టమాటా ముక్కలు కూడా వేస్తా, చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసి
తిరిగి ముక్కలు అయితే శుభ్రంగాని నీటిలోని క్లీన్ చేసి తీసుకున్న ముక్కలు అవి. రెండు కలిపి బాగా కలిపి అవును బాగా మగ్గింది కదా, కొంచెం వాటర్ వేద్దామా? బాగా మగ్గిపోయి వాటర్ వేసుకుని బాగా కలిపి మూత పెట్టి చాలు. ఆల్రెడీ మగ్గిపోయింది కదా, ఇది కలిపి ఉడికిపోద్ది. మూత పెట్టి ఇప్పుడు వాటర్ వేసుకుని మూత పెట్టేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు అయితే మగ్గించాలి. కూర దగ్గర పడిందో లేదో చూద్దాం. కూర అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. కూర్చో అలా కూర్చో కూర్చో కింద కూర్చో. అవన్నీ కదా నీ దగ్గర కూర్చుంటే ప్లేట్ తీయగా ఇలాగా ఒళ్ళో కూర్చుంటావా? అదే మైక్ తీసుకోకూడదు. కూర్చో, ఇలా కూర్చోదా. మైక్ ఇస్తాను, అలా కూర్చో. నేను పట్టుకుంటానే. కూర్చో, ఇలా కూర్చోదా. కూర్చో. నైస్ గుడ్ బాయ్ అను. కొట్టకూడదు, చేతికి తలిగద్దు నీకే. ఆయన కక్కదంటావా? మరి కార్తీక మాసం తల్లి అలా నాన్నెత్తాడంట. నాన్నెత్తాడా? ఎప్పుడు తెస్తాడా? కార్తీక మాసం అయిపోయిన తర్వాత. ఇప్పుడు రేపు 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 తాత ఎత్తాడంట మళ్ళీ. కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఒక్క సెకండ్ ఉండించుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తప్పు చేతి కలిగేస్తుందమ్మా. లైక్ చేయమన్నా. లైక్ చేయండి అని. అలా కాదమ్మా, లైక్ చేయండి అని. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. అలా కాదమ్మా డాడీ. అయ్యను మీ మమ్మీ కూర వండింది, ఎలా ఉందో చూద్దాం. వదులుండి రుచి చూద్దాం. ఏంటి హాయ్ చెప్పు అందరికీ. అయ్యన్ తల్లి రుచి చూద్దాం. మా అయ్యానికి నచ్చుతుంది. అయ్యానికి నచ్చుతుంది. ఇలా హాయ్ చెప్పమ్మా. మా ఎనగడి కక్కలు లేక చిక్కుడుగానే కక్కలు అంటున్నాడు. కుర్రోళ్ళు కూడా పెంగడేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. లైక్ చేయండి. గుండె లైక్ చేయమని చెప్పరా. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు టేస్ట్ ఎలాగొచ్చిందో చూడాలి. అయ్యాన్ని ఇది ఏంటిది? మీ అమ్మ కూర రుచి చూడవలసిందే. కక్కలు అంటున్నావు కదా, చిక్కుడు తీసి నోట్లో పెడతాం. కక్క తేడా కొట్టింది. తింటావా? మీ అమ్మ వండింది తింటావా? అమ్మ మీ అమ్మ వండింది తింటావా? 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 ఇవాళ మా అమ్మాయి చిక్కుడే కూర అండి. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. తిని రుచి ఎలా ఉందో మీకు చెప్తాను. చేప ఫ్రై అంటే కార్తీక మాసంలో చేప ఫ్రై ఏంటని మీరు ఆలోచిస్తారో, కానీ ఇది వెజ్ అండి. ఇది చేప కట్ట కాదు, వెజ్ ఫ్రై. మీకు వీడియోలో కానీ మీకు నచ్చుంటే వీడియో చేసి పెట్టమంటే పెడతామండి. మేమైతే కర్రీలోకి నంచుకోవడానికి చేసుకున్నాం ఫ్రై.
ఫిష్ ఫ్రై. కూర టేస్ట్ ఎలా వచ్చిందో చెప్దాం. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. కూర అయితే నేను ఎప్పుడు వండకపోయినా సరే కానీ మా అమ్మ అయితే కూర చాలా బాగా వండింది. మా అమ్మ అయితే కూర చాలా బాగా వండిందండి. చిక్కుడు కూర సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది, నేను చెప్పడానికి కాదు. ఫ్రై కూడా చాలా బాగుంది. కార్తీక మాసంలో నేను చేప ఫ్రై తిన్నంత ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. కూర అయితే చాలా టేస్ట్గా ఉందండి. అప్పుడు కూర చాలా బాగుండేవే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కూర అయితే చాలా బాగుందండి. అన్నీ బాగా కుదిరాయి. వీడియో బాగా వచ్చింది. లాస్ట్ దాకా చూస్తారని ఆశిస్తాం. లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకొక మంచి రెసిపీతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే బాయ్.